ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా ఎస్ బాబు, ఈదురు వెంకన్న ఎన్నికయ్యారు. ఖమ్మం నగరంలోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో 2 రోజుల పాటు జరిగిన రాష్ట్ర మహాసభలలో చివరి రోజు నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కె పద్మాకర్, అధ్యక్షులుగా ఎస్ బాబు, కార్యనిర్వహణ అధ్యక్షులుగా ఎండి అహ్మద్ అలీ, ఉపాధ్యక్షులుగా ఎం వెంకట్ గౌడ్లు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఈదురు వెంకన్న, ఉప ప్రధాన కార్యదర్శులుగా పాటి అప్పారావు, జె రాఘవులు, ప్రచార కార్యదర్శిగా సి శంకర్, కోశాధికారిగా జిడి ప్రసాద్లు ఎన్నికయ్యారు. మొత్తం 36 మందితో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వహణ సమితిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు బాబు, వెంకన్నలు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా నూతన కమిటీ పనిచేస్తుందన్నారు. ఇప్పటికే ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, చర్చలు, సంప్రదింపులు జరుపుతామని, పరిష్కారం కానప్పుడు పోరాటం తప్పదన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అపాయింట్మెంట్ డేట్ ప్రకటించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 9 డిఏలు బకాయి ఉందని, వాటిని వీలైనంత త్వరలో చెల్లించాలని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తుందన్నారు. తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు. తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 3వ మహాసభలు ఖమ్మంలో నిర్వహించబడ్డాయి. 2 రోజుల మహాసభలు ఇక్కడ. ఈ సందర్భంగా కొన్ని పోరాట కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఆర్టీసీ కార్మికుల సమస్యలపై. దాంతోపాటు రాష్ట్ర కమిటీని కూడా, కొత్త రాష్ట్ర కమిటీని ఎన్నుకోబడటం జరిగింది. ఈ కొత్త రాష్ట్ర కమిటీలో ఎంప్లాయీస్ యూనియన్కి గౌరవాధ్యక్షులుగా కె పద్మాకర్ గారు, అలాగే అధ్యక్షులుగా ఎస్ బాబు అంటే నేను, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎండి మొహమ్మద్ అలీ, అలాగే చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా ఎం వెంకట్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఈ వెంకన్న, దాని తర్వాత ఉప ప్రధాన కార్యదర్శులుగా పి అప్పారావు, జె రాఘవులు, ప్రచార కార్యదర్శిగా సి శంకర్, కోశాధికారిగా జిడి ప్రసాద్ రెడ్డి, అలాగే వైస్ ప్రెసిడెంట్స్లో ఎన్ గోపాల్, ఎం ఆంజనేయులు, త్రిలోచన, కె అరుణకుమారి, ఎం బాలరాజ్ వీరు వైస్ ప్రెసిడెంట్గా నియమించబడ్డారు. రాష్ట్ర కార్యదర్శులుగా బి కాళిదాస్, వికే స్వామి, తిమ్మినేని రామారావు, ఎన్ మంగ, ఆ తర్వాత శేషు, కెఎస్ రెడ్డి. 3వ మహాసభ ఈరోజు పూర్తయిపోయింది. నిన్నటి నుండి ఈ రోజు వరకు 2 రోజుల పాటు మరి అనేక సమస్యల మీద రాష్ట్ర నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి కార్మిక వర్గం ఆధ్వర్యంలో మరి వారికి ఇచ్చినటువంటి సమస్యలన్నిటిని క్రోడీకరించి మరి అన్ని కేటగిరీలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా ఈ మహాసభలో సమస్యల మీద సజావుగా చర్చ చేయడం జరిగింది. మరి కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అనేక ఇబ్బందులతో మరి బాధపడుతూ ఈ తెలంగాణ రాష్ట్రంతో అన్యాయం జరిగిందని చెప్పేసి, ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కార్మికులకు తీవ్ర ద్రోహం చేసిందని చెప్పేసి, ఇప్పటికీ కార్మికుల మీద తీవ్రమైనటువంటి పనిభారాలు పెంచుతూ మరి మానసిక వేధింపులకు గురి చేస్తూ, నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఈరోజు కార్మిక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతిలో ఈ యాజమాన్యము, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ మధ్య కాలంలో ఎన్నో మనం అన్ని పేపర్లలో చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ మరి అధికార పార్టీకి అంటగాగే కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి పునరాలోచన చేసి మరి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎంప్లాయీస్ యూనియన్ తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో యూనియన్లకు అతీతంగా భాగస్వాములై ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ టీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభలో ఖమ్మం నగరంలోనే టీఎన్జీఓస్ యూనియన్ ఫంక్షన్ హాల్ నందు 16, 17 2 రోజుల్లో అత్యంత ఘనంగా ఖమ్మం రీజియన్ ఆహ్వాన కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా 16వ తారీఖు మరి ఉదయం మునవనేని సాంబశివరావు గారు, అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ
జనరల్ సెక్రటరీ కామ్రేడ్ పద్మాకర్ గారు, కామ్రేడ్ తిమ్మినేని రామారావు గారి వారు సమక్షంలో